వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే నెల్లూరు పెన్నా తీరంలో ఉన్నాం. పినాకిని తీరం అంటారు. ఎంతో ఆహ్లాదంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తుఫాన్ నేపథ్యంలో మనం ఒకసారి చూడొచ్చు. మొత్తంగా కూడా పెన్నాకు భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. సో దాదాపుగా పెన్నా ఫుల్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. నిన్న మొన్న అయితే మాత్రం ఇక్కడ కొంత వర్షం తెరపై ఇవ్వడంతో ప్రజలు వచ్చి ఇక్కడంతా పెన్నా తీరంలో కాసేపు సేద తీరినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనకుండేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది తీవ్ర తుఫాన్గా బలపడిన మోంథా గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో మరి కదులుతోంది. ప్రస్తుతానికైతే మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, అంటే కడపటి వార్తలు అందేసరికి మనకు ఉండేటువంటి సమాచారం ప్రకారం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ అయితే కేంద్రీకృతమై ఉంది. అలాగే ఈ తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. అనుక్షణం దీని మీద ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, హోంమంత్రి కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, అలాగే ఎస్పీ అందరూ అజితా వెజెండ్లా కూడా దీని మీద నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నారు.